మీ అందరికీ తెలుసు తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ మీద ఫైల్ అయినటువంటి కేసులు అన్నీ కూడా వరుసగా 4వ రోజు కూడా గౌరవ న్యాయస్థానం ముందు వాదనలకైతే ఇవాళ వచ్చాయి. సో ఆ వాదనలో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు. ఆ పాయింట్స్ ఏందనేది మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ వీడియో చేసే ముందే ఈరోజు వాదనలు అయితే ముగిశాయి. మళ్ళీ రేపటికి కూడా వాయిదా వేసినట్టుగా సమాచారం. సో మనం ఇప్పుడైతే ప్రస్తుతం ఇంపార్టెంట్ డేటా గురించి అయితే చూద్దాం. సో బ్యానర్ రీడింగ్ చూసుకుంటే తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో 1:1 లిస్టులో టోటల్గా ఎంతమంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో మనం ప్రస్తుతం చూడబోతున్నాం. సో ఈ సోర్సెస్ అంతా కూడా అక్కడ జరిగినటువంటి వాదనలో ప్రభుత్వ తరపున ఉన్నటువంటి న్యాయవాది గారు ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని మనం మాట్లాడుతున్నాం తప్ప ఇది ఎటువంటి వ్యక్తిగత అభిప్రాయం కాదు. సో అందులో భాగంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. సో ఓవరాల్గా 563 పోస్టులకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. సో అందులో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అంటే గ్రూప్ 1 మెయిన్స్ని ఇంగ్లీష్ మీడియంలో ఆన్సర్స్ రాసిన అభ్యర్థులు దాదాపు 91% అంటే 512 మంది సెలెక్ట్ అయ్యారని వారైతే చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలుగు మీడియం అభ్యర్థులు 8.98% అంటే 50 మంది సెలెక్ట్ అయ్యారని చెప్పారు. అదేవిధంగా ఉర్దూ మీడియం అభ్యర్థులు 0.1% అంటే ఒక అభ్యర్థి అయితే చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు దాదాపు 512 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయినట్టుగా వాళ్ళైతే గౌరవ న్యాయస్థానం ముందు తెలిపినట్టుగా మనకు సమాచారం. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎందుకు సెలెక్ట్ కాలేదన్న దాని మీద కూడా వారు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. దానికి ప్రధాన కారణం తెలుగు వాళ్ళు ఎక్కువ సెలెక్ట్ కాకపోవడానికి కారణం వాళ్ళు సామాజిక వెనుకబాటుతనం అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళతోటి పోటీ పడలేకపోవడం అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడినట్టుగా మనకు సమాచారం. చూద్దాం మరి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మరొక వీడియోలో అసలు పూర్తి కాన్వర్సేషన్ పూర్తి వాదనలు ఏం జరిగాయి అన్నది. సో ఓవరాల్గా చాలామంది అభ్యర్థులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తెలుగు మీడియం అభ్యర్థులు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, మరి తెలంగాణ మూమెంట్లో తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్కులు వచ్చాయని ఎన్నో రకాల వాదనలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ మూమెంట్ బుక్ రాసినటువంటి ఒక ప్రొఫెసర్కి చాలా తక్కువ మార్కులు వచ్చాయని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పక్క రాష్ట్రాల వారికి తెలంగాణ మూమెంట్లో ఎక్కువ మార్కులు వచ్చాయని కూడా కొన్ని అభియోగాలు ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో ఒకసారి అయితే ఒక క్లారిటీ వచ్చింది. ఓవరాల్గా తెలుగు మీడియం ఎంతమంది 1:1లో ఉన్నారు అన్నది ఇక్కడ క్లారిటీ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. సో మనం మరొక వీడియోలో మళ్ళీ